నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। గురువారం భీమవరం విష్ణు కాలేజ్ సమావేశ మందిరం నందు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు వారి పిల్లల భవిష్యత్తును గొప్పగా ఊహించుకొని ఫీజులు భారమైన ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, దీనికి తోడు పుస్తకాలు, విద్యా సామాగ్రి, కల్చరల్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పేరిట ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు। అధిక ఫీజుల వసూలు విద్యా సామాగ్రి అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అన్నారు। విద్యార్థులకు బట్టి చదువులు కాకుండా విస్తృత పరిజ్ఞానాన్ని అందించేలా చదువు ఉండాలి అన్నారు। ఏదైనా సమస్య ఎదురైనప్పుడు స్వయంగా పరిష్కరించుకునేంత పరిజ్ఞానం నేర్పించాలి అన్నారు। నేడు సమావేశానికి హాజరైన వారు సమావేశంలో తెలియజేసిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పాటించాలని, కొన్ని పాఠశాలలు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్ అని చెప్పుకుంటున్నాయని, ఏ సిలబస్ అయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడపాలని, అధిక ఫీజుల వసూలుపై ఎంఈఓలు, డిప్యూటీ డిఈఓలు, డిఈఓ ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేశారు। ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ మీరు వెళ్ళి మీ మేనేజ్మెంట్తో మాట్లాడాలి, మీ యొక్క స్టాఫ్ అందరితో కూడా కూర్చోబెట్టి చర్చించే అంశాలు కూడా ఉన్నాయి। I request all of you to take whatever I am telling you, whatever my officers are telling you, take it very very seriously, note down the points, and when you go back to your institution, discuss and try to resolve all of them. బెడ్ కోసం ఒకటి, టైం కోసం ఒకటి, ఇట్లాంటి అన్నింటినీ కూడా కలెక్ట్ చేయడం తగ్గించాలి। ఫీజెస్ మీరు ఎంతైతే మీరు ఎడ్యుకేషన్ కలెక్ట్ చేసేదానికి అడిషనల్గా యూ కెనాట్ కలెక్ట్ ఎనీ మోర్ ఫీజెస్, మీరు అన్ని కూడా కంట్రోల్లో పెట్టండి। ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎంఈఓస్ అండ్ డిఈఓ ఆర్జేడీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి। దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ కెనాట్ బి అలౌడ్। అంటే మనకి ఇక్కడ 25% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్లో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి। నాకు స్కూల్ వైజ్ ఊరికే మన కాగితాలు నింపుకొని డిఓ గారికి రిపోర్ట్లు పంపించి అక్కడి నుంచి మళ్ళీ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి రిపోర్ట్లు పంపించడానికి చేస్తాం। నిజంగా పేద పిల్లలకి ఈ రైట్ టు ఎడ్యుకేషన్లో సెక్షన్ 12(1)(c)లో వాళ్ళు ఎవరైనా బెనిఫిట్ అవుతున్నారు అనేది ఐ వాంట్ టు నో ఎవ్రీ స్కూల్ వైజ్। ప్రతి ఒక్క స్కూల్ కూడా దీన్ని తూచ తప్పని లెటర్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే ఐ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, ఐ విల్ ఇనిషియేట్ యాక్షన్ ఇన్ దోస్ స్కూల్। తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దిర్సిపో రామకృష్ణ కేక్ కట్ చేసి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి వారసుడు అని, ఆయన ప్రధాని అయితే యువత, బడుగు బలహీన వర్గాలకు మంచి జరుగుతుందని అన్నారు। ప్రజల కోసం పనిచేసే నాయకుడు రాహుల్ని ప్రధాని చేసే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది అన్నారు। ఈ కార్యక్రమంలో రుద్ర అన్నవరం, కొర్ర శ్రీను, అన్నెపు శ్రీను, నందం శ్రీనివాస్, పినిమత్స రామకృష్ణంరాజు, కొర్ర సోమరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు। అత్తిలి ఆంధ్రజ్యోతి విలేకరి ముమ్మిడివరపు ప్రతాప్ కుమార్ తల్లి ఆరవల్లికి చెందిన నంబూరి మరియమ్మ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, పెన్షనర్ల సంఘం వారు సంతాపం వ్యక్తం చేశారు। మరియమ్మ సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగిగా పనిచేశారు। ఆమె మరో కుమారుడు తణుకు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేస్తున్నాడు। భర్త కూడా సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగిగా పనిచేశారు। ఈ నెల 21న యోగా దినోత్సవం సందర్భంగా తణుకు, అత్తిలి, ఇరగవరం, కొమ్మర సబ్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం జరుపు తలపట్టిన విద్యుత్ కోతను రద్దు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు। శుక్రవారం యథావిధిగా విద్యుత్ సరఫరా జరిగినట్లు తెలుపుతారు। యోగాంధ్రలో భాగంగా భీమవరంలో 6000 మందితో యోగాభ్యసనాలు నిర్వహించాలని, యోగా ప్రాచీన సంపద అని, 180 దేశాలు యోగా సాధన చేయడం భారతీయులకు గర్వకారణమని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు। భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా ఎస్పీ అద్నాం సయీం, అస్మి జేసీ, టి రాహుల్ కుమార్ రెడ్డి, పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, అచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కప్పు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు। ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా పాటించాలని కేంద్ర మంత్రి కోరారు।
విశాఖలో జరిగే కార్యక్రమానికి ప్రధాని హాజరు కావడం రాష్ట్రానికే గర్వకారణంగా ఉంది అని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యేలు కూడా తదుపరి మాట్లాడారు. వివిధ కళాశాలల విద్యార్థులు, అధికారులు ఈ మెగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గాజువాక నియోజకవర్గం పరిధిలోని మధురవాడ క్రికెట్ స్టేడియంతో పాటు విశాఖ ఫోర్ట్ స్టేడియంలో 12,500 మంది పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి పేర్కొన్నారు. ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేశ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖపట్నం యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే విధంగా గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరిలో యోగాపై అవగాహన కల్పించే విధంగా ప్రణాళికలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనే విధంగా సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేశామని, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి అంటే యోగా నిత్య జీవితానికి అన్వయించుకోవాలని అన్నారు. గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్మిల్లి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శనివారం జరగబోయేటటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి వార్డుల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియం, అదేవిధంగా విశాఖ పోర్ట్ స్టేడియం రెండింటిలోనూ కూడా దాదాపు 12,500 మంది పాల్గొనే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో వైజాగ్ కేంద్రంగా యోగాంధ్ర నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే విధంగా గత నెల రోజులుగాను కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరినీ కూడా భాగస్వామ్యం చేసి యోగాని ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా భాగస్వామ్యం చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క సంకల్పం. దానికి అనుగుణంగా 5 లక్షల మందితో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే విధంగా వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా గత నెల రోజుల నుంచి వివిధ సచివాలయం స్థాయి నుంచి ఈరోజు అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక జీవన విధానంగా మారాలి. యోగా అనేది మన ప్రాచీనమైనటువంటి యోగాలో ప్రతి ఒక్కరు కూడా మానసికంగా అదేవిధంగా ఫిజికల్గాను కూడా ఈరోజు అందులో దానివల్ల పొందేటటువంటి ఫలితాలు కూడా వారు అందరూ కూడా ఈరోజు ఆస్వాదించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గాజువాకకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసాం. అదేవిధంగా ఇక్కడికి అబ్జర్వర్లుగా నాతో పాటుగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ చౌదరి గారు, అదేవిధంగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాబ్జీ గారు, అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ శివదత్త గారు, జనసేన నాయకులు శివదత్త గారు, మేమందరం కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అన్ని విధాలుగాను కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏదైతే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారో ఆ విధంగా ఆ లక్ష్యాన్ని ఈరోజు ప్రభుత్వం ద్వారా కూటమి ప్రభుత్వం చేసేటటువంటి దీన్ని అన్ని విధాలుగాను కూడా విజయవంతం చేసే విధంగా ఈరోజు క్షేత్రస్థాయి నుంచి కూడా కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన యానాం మద్యాన్ని రవాణా చేస్తూ ఇటీవల 2 సార్లు తణుకు ఎక్సైజ్ శాఖ వారి దాడుల్లో పట్టుబడిన ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరి వెంకట శ్రీనివాసరెడ్డికి ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, మండల తహసీల్దార్ సుందర్రాజు ₹1,00,000 జరిమానా విధించారు. ₹1,00,000 గురువారం ఆయన చెల్లించారు. కంతేరు గ్రామానికి చెందినటువంటి రెడ్డి మార్చి నెల 7వ తారీఖున గ్రామంలో హుండై క్రెటా కారులో 43 లీటర్ల యానాం మద్యాన్ని తరలిస్తూ తణుకు ఎక్సైజ్ శాఖ వారి దాడుల్లో పట్టుబడ్డారు.
అనంతరం అతన్ని ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద ₹1,00,000 పూచీకత్తుతో సంవత్సర కాలానికి బైండ్ ఓవర్ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని అతను ఇచ్చినటువంటి సత్ప్రవర్తన బాండ్ను ఉల్లంఘించినందున జూన్ 11న ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సుందర్రాజు వద్ద హాజరుపరచగా విచారణ అనంతరం ఆ వ్యక్తికి ₹1,00,000 జరిమానా విధించారు. ₹1,00,000 జరిమానాను ఈ రోజున కొవ్వూరి వెంకట శ్రీనివాసరెడ్డి చెల్లించడం జరిగిందని తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి సంబంధిత మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచడం జరుగుతుందని, అటువంటి వ్యక్తులు మరలా నేరాలకు పాల్పడితే వారిపై భారీ ఎత్తున జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేశారు. ఒకవేళ జరిమానా కట్టకపోతే వారి రాసిచ్చిన సత్ప్రవర్తన బాండ్లో మిగిలిన ఉన్న కాలానికి జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని మణికంఠరెడ్డి తెలియజేశారు. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామంలో కొంతేరు ఛానల్ ఫీల్డ్ బోధి శ్మశాన వాటిక నుంచి సబ్బేవారిపాలెం అడ్డపుంత వరకు పుంత రహదారి కొత్త రూపు సంతరించుకుంది. మంత్రి రామానాయుడు ఈ రహదారికి ₹39 లక్షల నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధికి నోచుకుంది. దాదాపు 1100 మీటర్ల పొడవున గ్రావెల్ రహదారి నిర్మాణం జరిగింది. ఈ పుంత రహదారి అధ్వాన స్థితిలో ఉండడంతో రాకపోకలకు రైతులతో పాటు ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఈ రహదారి వెంబడి వ్యవసాయ పొలాలతో పాటు తోటలు, సమీప గృహాలు కూడా విస్తరించి ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే రహదారి బురద రొచ్చుగా మారి నడవడానికి వీలుపడేది కాదు. కనీసం పొలం పనులు చేసుకునేందుకు గానీ కొబ్బరి దింపుకు గానీ అవకాశం ఉండేది కాదని గత వైసీపీ ప్రభుత్వంలో రహదారిని అభివృద్ధి చేయాలని కోరినప్పటికీ పట్టించుకునే నాదునే లేడని తెలియజేశారు. 2 సార్లు ప్రారంభించి వదిలేసరే గానీ రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి రామానాయుడు చొరవ తీసుకుని నిధులు తీసుకుని వచ్చి ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంత్రి రామానాయుడుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలోని వర్తక సంఘ భవనంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరములు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ గణపవరం మండలాధ్యక్షులు కొయ్యల వెంకట సుబ్బారావు అధ్యక్షతన వికసిత భారత్ సంకల్ప సభ ఏర్పాటు చేయడం అయినది. ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర వికసిత్ భారత్ సంకల్ప సభ కన్వీనర్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి విచ్చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు విపులంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్ శరణాల మాల్తీరాణి, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపాటి సత్యనారాయణ, మహిళా మోర్చా అధ్యక్షులు శోభారాణి, రాష్ట్ర కౌన్సిల్ నంబర్ కోనరెడ్డి శ్రీనివాసరావు, సోమేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ చక్రవర్తి, మానవతా స్వచ్ఛంద సంస్థ డిస్ట్రిక్ట్ కన్వీనర్ కాకర్ల వినయ్, మొయ్యేరు నీటి సంఘ అధ్యక్షుడు దండు రామచంద్రరాజు, జనసేన మండల నాయకులు కొల్లవాడి శ్రీనివాసరాజు, కూటమి నాయకులు జనసేన మండల ప్రెసిడెంట్ తోట సీను, తెలుగుదేశం పార్టీ గణపవరం టౌన్ ప్రెసిడెంట్ కూసంపూడి సురేంద్రవర్మ, భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సభ్యులు, కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్థానిక శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ 1 and 2 మండల ప్రజాపరిషత్ కార్యాలయం మరియు లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో మాస్ యోగా సెషన్ను విజయవంతంగా నిర్వహించారు. గణపవరం మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల, పాఠశాలల విద్యార్థులు డిగ్రీ కళాశాల గ్రౌండ్లో సుమారు 1000 మంది పాల్గొన్నారు. యోగాంధ్ర 2025లో భాగంగా విద్యార్థులచే అవగాహన ర్యాలీ చేయించారు. ఈ సమావేశానికి గణపవరం మండలం ఎంపీడీఓ బేబీ శ్రీలక్ష్మి అధ్యక్షత వహించారు. లయన్స్ క్లబ్ చైర్మన్ ఈపూరి సత్యనారాయణ, గణపవరం మండల సర్పంచ్ శ్రీముర అలంకారం యోగా గురించి మాట్లాడారు. సంపూర్ణ శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఒత్తిళ్లను తట్టుకుని నిలపగలిగే సామర్థ్యం పెంపొందించుకోవడానికి యోగా, ప్రాణాయామం ఎంతో ఉపకరిస్తాయని ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల కుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ స్వరూపరాణి, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ చైతన్య, ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటరమణ, మోహిన్ అన్సారీ, ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 పిఓ గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరవస్త్రం మండలం రాయకుదురు హైస్కూల్ నందు యోగాంధ్రలో భాగంగా విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు కానుకొల్ల శ్రీనివాసరావు అధ్యక్షతన యోగా, ధ్యానంపై అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, రవిప్రసాద్ విద్యార్థులకు సూక్ష్మ వ్యాయామాలు, ఆసనాలు ఎలా చేయాలో చేసి చూపించి అందరితో చేయించారు.
గణిత ఉపాధ్యాయుడు కేవిడి ప్రసాద్ అందరికీ ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల లాభాలు ఏమిటి అని తెలియచేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కాయల వీరస్వామి, తులసి ప్రదీప్, సుబ్బరాజు, మాణిక్యాలరావు పాల్గొన్నారు. నిడదవోలు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నందున రాజమండ్రి, కొవ్వూరు నుండి తాడేపల్లిగూడెం వయా నిడదవోలు వైపు వెళ్ళు వాహనాల రాకపోకలను 19 నుండి దారి మళ్లించవలసిందిగా కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారి రాణి సుస్మిత ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి ఐపంగిడి నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే వాహనాల రాకపోకలను రాజమండ్రి, ఐపంగిడి, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం, నల్లజర్ల, ఐపంగిడి, రాజమండ్రి మీదుగా వెళ్లమన్నారు. రాజమండ్రి, కొవ్వూరు, విజయేశ్వరం, గోపవరం, డి ముప్పవరం, కానూరు, తణుకు, తాడేపల్లిగూడెం, అదేవిధంగా తాడేపల్లిగూడెం, తణుకు, కానూరు, డి ముప్పవరం, గోపవరం, విజయేశ్వరం, కొవ్వూరు, రాజమండ్రి మీదుగా వెళ్లాలి అన్నారు. నిడదవోలు నుండి తాడేపల్లిగూడెం వెళ్లే వాహనాల రాకపోకలను నిడదవోలు, కోరుమామిడి, అప్పారావుపేట, తాడేపల్లిగూడెం మీదుగా మళ్లించారు. రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం వయా నిడదవోలు, తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వయా నిడదవోలు వెళ్లే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఈ మార్గముల ద్వారా వెళ్లవలసిందిగా కోరారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.